తినొచ్చు కదా అమ్మా. నువ్వు నాకు చేసిన మా ఇద్దరు చేసినావు కాబట్టి నేను నీకు పెడుతున్నా. అరే నేను వీడియోలోకి వెళ్ళి పంపిస్తారా? ఆ పని మాత్రం చేయకురాయ్. ఏం తెలుసా, దీంట్లో ఆనియన్ వేసిన, దీంట్లో ఫ్రెంచ్ బీన్స్ వేసిన, దీంట్లో మష్రూమ్ వేసిన, క్యాబేజ్ వేసిన, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దాంట్లో. అమ్మా మమ్మీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సే హాయ్. హాయ్ హాయ్ హాయ్. సో మీరు అందరు కామెంట్స్లో పెట్టినట్టే మీ కోరిక మేరకు ఈరోజు మళ్ళీ ఒక కొత్త కిడ్స్ రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది అక్క కిడ్స్ రెసిపీస్ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు. సో నాకు చాలా నచ్చింది అండ్ మళ్ళీ ఒక కొత్త కిడ్స్ రెసిపీతో తీసుకొచ్చా. అదేంటంటే మ్యాజిక్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో దానికి పేరు నేనే పెట్టిన అనమాట, ఎందుకంటే దాంట్లో మ్యాజిక్ చేసి ఆ ఫ్రైడ్ రైస్ని చేసిన అనమాట. సో మ్యాజిక్ అని ఎందుకన్నా అంటే చాలామంది పిల్లలు ఏదన్నా ఫుడ్స్లో ఏంటంటే రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇంట్లో వండినా కానీ వెజిటేబుల్స్ వస్తే తినరు, తీసి పడేస్తారనమాట. సో దాంట్లో మరి ఆయన ఒక్కడు వానికి ఫుడ్ ఏది వండినా కానీ దాంట్లో ఎలాంటి కూరగాయలు ఉల్లిపాయ కూడా రాకూడదు. సో అవి వస్తే వాడు తినడనమాట. సో ప్రతిదీ ఏరి పెట్టాలి. సో అది వండడానికి ఎంత టైం పడుతుందో ఆ వండిన తర్వాత అవన్నీ ఏరి తీయడానికి అంత టైం పడుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా చాలామంది మామ్స్కి నేను చెప్పిన మాట కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీ పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం ఉంటే నేను చెప్పే రెసిపీ మాత్రం ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అండి. సో వెజిటేబుల్స్ని మ్యాజిక్ చేసి, దాంట్లో వెజిటేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి బట్ వాళ్ళకి కనిపించదు, అదే మ్యాజిక్. సో అట్లా చేసి మ్యాజిక్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. సో ఎలా చేస్తున్నానో రెసిపీ చూసేయండి. సో ఈ మ్యాజిక్ చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ రైస్ తీసుకున్నాను, చికెన్ ఒక 50 grams, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెప్పర్ అండ్ వెజిటేబుల్స్లో వచ్చేసి ఆనియన్, కొంచెం ఫ్రెంచ్ బీన్స్, కొంచెం క్యాబేజ్ అండ్ కొన్ని మష్రూమ్స్, ఒక 3 మష్రూమ్స్ తీసుకున్నా. అండ్ ఫ్రైడ్ రైస్ కోసం కొంచెం వినెగర్, కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్. సో మా రాయన్ లాగా ఎంతమంది పిల్లలు అంటే మీ పిల్లలు వెజిటేబుల్స్ తినడం ఇష్టం ఉండదు ఫుడ్లో, మీరు కింద కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, వాళ్ళకు తెలియకుండానే చాలా వెజిటేబుల్స్ ఇంటేక్ తీసుకుంటారు. అండ్ ఇంకా ఇలాంటి మ్యాజిక్ రెసిపీస్ ఇంకా ఒక 2-3 అనుకున్నాను నేను. సో మీరు కామెంట్లో పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఆ మ్యాజిక్ నేను ఎలా చేయబోతున్నానంటే ఈ ఫుడ్ ప్రాసెసర్లో. సో సింపుల్గా ఫుడ్ ప్రాసెసర్ అనేది అందరి దగ్గర ఉంటుంది ఈ మధ్య. సో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసి, మీరు ఎంత రైస్ తీసుకుంటా దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. సో మష్రూమ్స్ కూడా జస్ట్ ఒక 2 పీసెస్లో ఇలా కట్ చేసేస్తా. సో మష్రూమ్స్ని కూడా నీట్గా వాష్ చేసుకోండి, పైన ఏదైనా బ్లాక్ లేయర్ ఉంటే క్లీన్ అయిపోతుంది. అండ్ మష్రూమ్స్ ఎక్కువ వేసినా చాలా మంచిది, బికాజ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ కొన్ని ఫ్రెంచ్ బీన్స్ వేస్తున్నా అండ్ ఒక చిన్న పీస్ ఆనియన్. సో మా వాడికి అసలు ఆనియన్ దీంట్లో ఉన్న ఏ వెజిటేబుల్ కూడా వాడు తినడు, బట్ నేను చేసే రెసిపీతో వాడు ఇవన్నీ తినేస్తాడనమాట. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని చాప్ చేసేస్తాం. సో ఇది అయిపోయింది, ఈ విధంగా కంప్లీట్గా క్రష్ అయిపోయింది అనమాట. సో మీరు చూస్తే మొత్తం ఈ విధంగా అయిపోయింది. సో ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఇప్పుడు రాయన్ లాగా 5-6 years పిల్లలు ఏంటంటే చికెన్ ఇలాంటి చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. లేదు ఇప్పుడు దైవిక్ అయితే ఆల్రెడీ అలవాటు, వాళ్ళు ఇలాంటి పీసెస్ అయినా వాడు తినేస్తాడు.
బట్ మీ పిల్లలు ఇలా తినరు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే వెజిటేబుల్స్ చాప్ చేసినట్టు చికెన్ని కూడా చాప్ చేసుకోవచ్చు. సో అదేంటంటే కీమా లాగా అయిపోతుంది. అప్పుడు చికెన్ కూడా వాళ్ళకు అంటే పీసెస్లా కాకుండా తింటుంటే ప్రతి బుక్కలో చికెన్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈరోజు అయితే నేను ఇలాగే వేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్, అండ్ ఆయిల్లో మనం ఫస్ట్ వేయాల్సింది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఈ వెజిటేబుల్స్ని రెండింటిని ఫ్రై చేయాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్లో కొంచెం వాటర్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. దాంతోపాటు క్యాబేజ్లో వాటర్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. మష్రూమ్స్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అవన్నీ స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తుందంటే దాంట్లో వాటర్ వచ్చేసి మంచిగా సాఫ్ట్ అయిపోయి గుజ్జులాగా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు రైస్లో అది తింటుంటే తిన్నట్టు ఉండదు, మిక్స్ అయిపోతుంది కంప్లీట్గా. అందుకే మ్యాజిక్ అని చెప్పిన. సో ఒక 2 minutes ఇవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో చికెన్ వేసుకుంటా. చికెన్ పీసెస్ అండ్ చికెన్తో పాటు ఈ సాల్ట్ పెప్పర్ కూడా దీంట్లో వేసేస్తా. సో చికెన్ బాగా కుక్ అయ్యేంత వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 minutes పడుతుంది. ఇది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో సాసెస్ వేసుకుందాము. సో కొంచెం వినెగర్, జస్ట్ నేను చిన్న స్పూనే తీసుకున్నా, ఒక 1/2 spoon వినెగర్, 1/2 spoon సోయా సాస్. సోయా సాస్ ఇంకొంచెం వేయచ్చు. సోయా సాస్ 1 spoon వేసిన. అండ్ లాస్ట్ ఒక 1/2 spoon అంతా చిల్లీ సాస్ కూడా. అండ్ లాస్ట్ ఒక 1/2 spoon చిల్లీ సాస్. సో ఇవి కొంచెం దీంట్లో సాసెస్ యూజ్ చేసిన. సో మీరు అనుకోవచ్చు రాయన్కి అయితే ఓకే ఈ లీడ్, బట్ దైవిక్కి కూడా ఈ ఫ్రైడ్ రైస్ తినిపిస్తున్నానని. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం టేస్ట్లో మనం వెరైటీ తెస్తే వాళ్ళకు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఏంటంటే కొన్ని వాళ్ళతో ఉన్న ఈ 2 పిల్లలతో ఉన్న ఈ 7 years జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే పిల్లలతో మనం ఫుడ్లో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ పైన బోర్ కొట్టద్దు. అండ్ దే షుడ్ లవ్ ఫుడ్ రాగానే వాళ్ళు ఇష్టంగా వచ్చి తినాలి, అసలు అమ్మ వద్దు అనేది ఆ ఫీలింగ్ అసలు ఉండొద్దు. సో ఇట్లా చేస్తే ఏంటంటే మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి అండ్ హెల్దీ ఫుడ్ కూడా తింటారు. సో బయట తినట్లేదు అని చెప్పేసి మనకు ఒక తృప్తి, ఇంట్లోనే తింటున్నారు. అండ్ అందరికంటే ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ తింటున్నారు. నాకు అదే బాగా. రాయన్ అసలు కూరగాయలు తిన్నాడు, వానికి ఈ విధంగా చేస్తే కళ్ళు మూసుకొని తినేస్తాడు. దాని తర్వాత ఇప్పటివరకు ఆయన చెప్పని కూడా చెప్పలేదు దీంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నాయని తెలుసా. సో మీ పిల్లలు ఇది ఇష్టంగా తింటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు తింటే చాలు అంతే. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందాం. సో ఈరోజు మా పిల్లల డిన్నర్తో పాటు మా డిన్నర్ కూడా అంత సెటప్ రెడీ పెట్టుకున్నాను. సో మా డిన్నర్లో మీరు చూస్తే పక్కన అన్ని కూరగాయలు అన్నీ కనిపిస్తుంటాయి కదా. ఇది సాలెడ్ కోసము క్యాబేజ్, క్యాప్సికమ్, కొంచెం బీట్రూట్ తీసుకున్నా. దాంతోపాటు మా ఇద్దరికి బాయిల్డ్ వెజిటేబుల్స్.
సో వెజిటేబుల్స్లో క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అన్నీ బాయిల్ చేసుకున్నా. అండ్ ఈ వెజిటేబుల్స్తో పాటు గ్రిల్డ్ చికెన్ చేసుకుంటా. సో గ్రిల్డ్ చికెన్కి నాకేమో బోన్ పీసెస్ ఇష్టం కాబట్టి బోన్తో మ్యారినేట్ చేసుకున్నా. అండ్ మా ఆయనకు బోన్లెస్ ఇష్టం కాబట్టి ఈ విధంగా బోన్లెస్ మ్యారినేట్ చేసుకున్నా. సో పిల్లలకి ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్, మేమేమో బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ గ్రిల్ చికెన్. సో ఒకవేళ మేము చేసుకునే రెసిపీ కూడా మీరు చూడాలనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా చూపిస్తా. చాలా ఈజీ రెసిపీ. బట్ అంటే మా ఆయనే 6 ప్యాక్ మెయింటైన్ చేయడానికి ఇదే అనమాట సీక్రెట్, ఈ ఫుడ్డే తింటారు. సో దీని రెసిపీ కూడా మీరు చూడాలనుకుంటే కామెంట్ మీ డౌన్, ఐ ష్యూర్లీ షో యూ. ఇప్పుడైతే చికెన్ కుక్ అయిపోయింది, దీంట్లో రైస్ వేసేసుకుంటాను. సో రైస్కి బాగా ఫ్లేవర్ అంతా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. సో దీంట్లో కొత్తిమీర తీసుకున్నాను కదా, ఈ కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకుంటా, కొంచెం కలర్ వస్తుంది. అండ్ లాస్ట్ ఏంటంటే మనం మిక్స్ చేసుకొని దీంట్లో సాల్ట్, పెప్పర్ అనేది చెక్ చేసుకోవాలి. పెప్పర్ అయితే నాకు తెలిసి చాలా, ఎందుకంటే చిన్న బుడ్డోడిగా తింటాడు కాబట్టి సాల్ట్ చెక్ చేసుకుంటా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో రైస్ ఎంత ఉందో చికెన్ క్వాంటిటీ కూడా అంతే ఉంది. సో ఈ కస్టమైజేషన్ అనేది మనం ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు, అది బయట ఉంటే జరగదు. వాళ్ళు ఏ విధంగా చేసిస్తారు అలాగే తినాలి కాబట్టి. సో టేస్ట్ కూడా చూద్దాము. చికెన్ అయితే బాగా కుక్ అయింది. ఉప్పే లేదు, మావాడైతే ఇట్లా చప్పగుంటే అసలు తినడు. కొంచెం సాల్ట్ పడుతుంది. అండ్ యాక్చువల్లీ మన కోసం చేసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో కొంచెం చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ కూడా ఇంకా పడుతుంది, సూపర్ ఉంటుంది ఇట్లా అట్లా వేస్తే మాత్రం. బట్ పిల్లల కోసం చాలు ఇంత. మెయిన్ ఏంటంటే మనం దీని కలర్ అనేది మార్చకూడదు, ఇది వైట్ ఉంటేనే దీంట్లో ఏమైనట్టు మా ఓన్కి ఫీలింగ్. అండ్ మీరు చూస్తే కూరగాయలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, చూసారా? యు సీ ద రైస్, వెజిటేబుల్సే కనిపిస్తలేవు, మొత్తం మ్యాజిక్ అయిపోయింది. సో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా బుడ్డోళ్ళు కూడా వెయిటింగ్ తినడానికి. వాళ్ళకి ఇప్పుడు సర్వ్ చేసుకొని వాళ్ళకి తినిపిద్దాము, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. అరే వద్దురా, ఇగో ఇట్ 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 వచ్చిందా? Thank you, David. Give me kiss. Give me kiss. Thank you. నా చిట్టి చెలియా నే కన్న కలయా. యమ్మీ. నీకు చికెన్ తో రాలేదు, చికెన్ తో ఇస్తా. మనకి పక్కన ఒకటి అంటుంది. ఉండు ఉండు నాన్న. గో, రెడీ, సెట్, గో. 1 no 2 3. అవన్నీ చెప్తావు కానీ తినొచ్చు కదా.
ఓకే నువ్వే తిను యూ ఇట్ ఓకే ఇట్ యమ్మీ క్లాప్ దేవి క్లాప్ వానికి తినాలని ఉంది ఓకే ఇట్ సో దిస్ మీన్స్ వానికి నచ్చింది అరే పడుతుందిరా అమ్మా నువ్వు నాకు చేసినావు మా ఇద్దరు చేసినావు కాబట్టి నేను నీకు పెడుతున్నా మామిడి సౌండ్స్ చేయడంలో చాలా చాలా ఫస్ట్ మా చిన్నోడు ఓకే యమ్మీ సో పిల్లలిద్దరికైతే బాగా నచ్చింది. రాయన్ ఎట్లా అనిపించింది నీకు? 100% రెసిపీ సక్సెస్. 100% రెసిపీ సక్సెస్. ఏ థ్యాంక్ యూ. యూ ఈ చికెన్ దేవి. అరే నేను వీడియోలోకి వెళ్ళి పంపిస్తారా? ఆ పని మాత్రం చేయకురాయ్. సో నీకు నచ్చిందా రాయన్? 100%. సో నీకు ఒక సీక్రెట్ చెప్పాలా నేను? చెప్పు. ఏం తెలుసా, దీంట్లో ఆనియన్ వేసిన, దీంట్లో ఫ్రెంచ్ బీన్స్ వేసిన, దీంట్లో మష్రూమ్ వేసిన, క్యాబేజ్ వేసిన, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి దాంట్లో. అమ్మ మమ్మీ దాంట్లో ఏం వెజిటేబుల్స్ లేవు, నన్ను ఫోల్ చేయకు. దాంట్లో ఏం వెజిటేబుల్స్ కనిపిస్తలేవా నీకు? అన్ని వెజిటేబుల్స్ వేసిన నేను. నువ్వు కావాలంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత చూసుకో దాంట్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసినావు. నీకు తెలియకుండానే అన్ని వెజిటేబుల్స్ తినేసినావు. యూఆర్ బికమింగ్ సూపర్ హెల్దీ, సూపర్ స్ట్రాంగ్. సో ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మీ డౌన్. ఇంకా ఇలాంటి కిడ్స్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నా కామెంట్ లో చెప్పండి. అండ్ మా ఇద్దరు పిల్లలకి అయితే భలే నచ్చేసింది ఫ్రైడ్ రైస్. మీరు చూస్తేనే తెలుస్తుంది మీకు. అండ్ if you like this video, do like, share, subscribe to my channel Shraddha's Wish. And బంగారం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. until then bye bye. bye bye. Ready, set.